ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క బోధన మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. అందరూ మీ యొక్క కుటుంబాల్లో ఉన్నతిని, అభివృద్ధిని, ఆశీర్వాదములు కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మనుషులకు సంభవించే ఇబ్బందులు, శోధనలు, కష్టాలు అవి సర్వసాధారణంగా మరి కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు బలపరచబడి వాటన్నిటి నుండి కూడా విజయం పొందుకొని చక్కగా దేవునిలో వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాల ధ్యానమును, ఉదయకాల మాటలను ఎంతో ఆశతో మీ ముందుకు ప్రతి ఉదయమున తీసుకుని వస్తున్నాం. ఎందుకు మాకున్నటువంటి ఈ యొక్క ప్రయాస వాక్యం యొక్క భావాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. జ్ఞానులకు బోధించినప్పుడు వారు మరింత జ్ఞానాభివృద్ధిని పొందుకుంటారు. మీరందరూ కూడా దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారని నేను నమ్ముచున్నాను. ఎలాగా మీరు మేము జ్ఞానము గలవారని మీరు నమ్ముచున్నారండి అని మీరు అనుకోవచ్చు. దానికి జవాబు అదే అధ్యాయం 10వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం నాకు మూలమని రాయబడింది. కాబట్టి ఈ వాక్యం వింటున్నారంటే, ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసంలోకి మీరు వచ్చారంటే దాని అర్థము, దాని భావము, ఉద్దేశం ఏమిటంటే యెహోవా యందు మీరు భయభక్తులు కలిగిన వారని. దేవుని యొక్క వాక్యం ఏమిటి, దేవుని యొక్క మాట ఏమిటి, దేవుని యొక్క సేవకుడు ఏమి చెప్పాలని ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఈ ఉదయమున మా ముందుకు వస్తూ ఉన్నారని ఏదైతే మీరు ఆసక్తిని కనపరుస్తున్నారో, ఏదైతే మనసును నిలుపుతున్నారో, ఇవన్నీ కూడా యెహోవా యందు మీకున్నటువంటి భయభక్తులను తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి భయభక్తులు మీరు కలిగి ఉన్నప్పుడే మీరు జ్ఞానవంతులని నిర్ధారణ చేయబడింది. ఈ భక్తిని మీరు ప్రదర్శించినప్పుడే మీరు జ్ఞానము కలిగినటువంటి వివేకవంతులని నిర్ధారణ చేయబడతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యం వింటూ మరి స్పందిస్తున్నటువంటి వారు, వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకుంటున్న వారు, వాక్యమును బట్టి బలపరచబడుతున్న వారు, వాక్యమును బట్టి ఆత్మీయ స్థితిని మరింతగా అధ్యయనం చేసుకుంటున్న వారు అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే. ఇలాంటి భయము నీ యొక్క జ్ఞానమునకు మూలమై ఉంది. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానం కలిగిన వారే. మీలాంటి వారికి నేను ఉపదేశము చేస్తే, ఏ ఉపదేశము? దేవుని యొక్క ఉపదేశం, వాక్యం యొక్క ఉపదేశము, లేఖనాల యొక్క ఉపదేశము నేను దేవుని యొక్క సేవకుడిగా మీకు అందించగలిగితే మీరు మరింత జ్ఞానాభివృద్ధి చెందుతారనేటువంటి ఆశ, మరింత జ్ఞానంలోనికి మిమ్మల్ని నడిపించాలనే ఆశ. ఎందుకంటే ఉపదేశం ఎవరు వింటారంటే జ్ఞానము కలిగిన వారే వింటారు. ఎవరు ఈ జ్ఞానవంతులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే ఈ జ్ఞానవంతులు. ఇలాంటి భయభక్తులు కలిగినటువంటి జ్ఞానవంతులకు నేను వాక్యమును అందించినప్పుడు, ఉపదేశం అందించినప్పుడు, దేవుని యొక్క మాటను అందించినప్పుడు, వాక్యము విని మీరు మరింత జ్ఞానమును అందుతారు, మరింత వివేకమును, వివేచనను మీరు కొనపరచగలుగుతారు. దేవునికి సేవకుడిగా ఉన్నటువంటి ఉద్దేశము, తలంపు, దర్శనం ఏమిటంటే మిమ్మల్ని మరింత జ్ఞానవంతులుగా మార్చాలి, మరింత వివేకము కలిగిన వారిగా మార్చాలి, మరింత మరి పొదనెక్కినటువంటి స్థితిలోనికి మిమ్మల్ని నడిపించాలి. అలాంటి జ్ఞానాభివృద్ధి చేత మిమ్మల్ని వృద్ధి పదములను నడిపించాలనే ఉద్దేశమే ఈ మేల్కొల్పు ప్రార్థన యొక్క ఆశయం. ప్రియ సహోదరుడా, సహోదరి,
నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. దేవుని యొక్క నీతిని బట్టి మిమ్మల్ని మీ నీతిమంతులుగా తయారు చేయాలని, ఆయన యొక్క నీతిని బట్టి మనం అందరము కూడా నీతిమంతులుగా పిలువబడాలని, ఆయన నీతిని అనుసరిస్తున్న మనకి, ఆయన నీతిలో నడుస్తున్నటువంటి మనకి, ఆయనకి ఏదైతే నీతిమంతుడు అనేటువంటి బిరుదును, పేరును మరి పెట్టడం జరిగిందో అదే నీతిమంతుని వెంబడిస్తున్న నీకు కూడా నీతిమంతునిగా, నీతిమంతురాలుగా పేరు పెట్టబడుతుంది. ఇలాంటి నీతిమంతుడు అయిన నీకు బోధ చేస్తే, దేవుని యొక్క మాటను బట్టి బోధ చేస్తే, దేవుని యొక్క వాక్యమును బట్టి బోధ చేస్తే, దేవుని యొక్క మాటను బట్టి ఈ ఉపదేశ బోధ జరిగితే గనక మీరు ఇంకా జ్ఞానాభివృద్ధి నందుతారు. మొదటిది ఏంటండి? మరింత జ్ఞానమును అందుతారు. ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే మరింత జ్ఞానాభివృద్ధి అంటే జ్ఞానములో ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానం, జ్ఞానములో ఇంకా వివేకమైనటువంటి జ్ఞానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఈ విధమైనటువంటి ఆశయాన్ని, దర్శనాన్ని నేను కలిగి ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము ముందుకు ప్రతి ఉదయమున ఆశతో వస్తున్నా. గల కారణం మిమ్మల్ని జ్ఞానవంతులుగా మార్చాలని, మిమ్మల్ని జ్ఞానాభివృద్ధిలో నిలబెట్టాలని, మరింత జ్ఞానము మిమ్మల్ని మరి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నువ్వు నిత్యము వింటూ ఉన్నప్పుడు, ఈ మాటలు నిత్యము నీలో పనిచేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జ్ఞానము సంపాదిస్తావు. ఖచ్చితంగా జ్ఞానాభివృద్ధి నీలో పెరుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు డిగ్రీలు సంబంధించిన పట్టాలు అవసరం లేదు. గొప్ప గొప్ప చదివిన వారి సహితము నీ యొక్క జ్ఞానము ముందు మరి తక్కువ వారుగానే ఉంటారు. ఎందుకంటే దేవుని యందలి జ్ఞానము నిన్ను మరింత జ్ఞానవంతులుగా మారుస్తుంది. కాబట్టి ఎంతటి చదవరి అయినప్పటికీ కూడా నీ ముందు జ్ఞానహీనులుగానే పిలువబడతారు. ఎందుకంటే దేవుడికి మించిన జ్ఞానము మరొకటి లేదు, ఆయనకి మించిన జ్ఞానము మరొకటి లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను చదవలేదు, పెద్ద పెద్ద చదువులు చదవలేదు, పెద్ద పట్టాలు, డిగ్రీలు నేను పొందుకోలేదు అని ఏమాత్రం కూడా నువ్వు దిగులు చెందన అవసరం లేదు. దేవుని యందలి భయభక్తులే నిన్ను జ్ఞానవంతులుగా మారుస్తుంది. అది నిన్ను ఇంకా జ్ఞానాభివృద్ధిలోనికి నడిపిస్తుంది. అలాంటి పెద్ద పెద్ద చదువులు సహితం నీ జ్ఞానం ముందు జ్ఞానహీనులుగా ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ హోలీబే సంఘము ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుకొని మరింత జ్ఞానవంతులుగా, జ్ఞానాభివృద్ధిలోనికి మీరు మార్చబడుతూ దేవుని జ్ఞానమును పరిపూర్ణముగా సంపాదించాలని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము చేత మిమ్మల్ని నింపాలని మేము ఉద్దేశము కలిగి ఉంటుండగా, ప్రియ సహోదరుడా, ప్రభు నాకు ఈ జ్ఞానం ఇవ్వు నాయనా, మరింత జ్ఞానము నాకు ఇవ్వు నాయనా, జ్ఞానాభివృద్ధిలో నన్ను నిలవబెట్టు నాయనా అని ఈ ఉదయకాల సమయంలో ప్రభుని అడుగు. ఈ ఉపదేశం నీకు అందించబడుతుంది, నువ్వు జ్ఞానవంతుడిగా మార్చబడాలని. ఈ బోధ నీకు చేయబడుతుంది, నువ్వు జ్ఞానాభివృద్ధిలోనికి మార్చబడాలని. అవును ప్రభా, ఈ మాటలను బట్టి, బోధన బట్టి, ఉపదేశమును బట్టి, నీ వాక్యమును బట్టి నేను మరింత జ్ఞానవంతురాలుగా మార్చబడటకు సహాయం చేయ ప్రభానే. నేను చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా నాతో ఏకీభవించండి. అవును ప్రభా, మాకు సహాయం దయచేయండి. నీ ఉపదేశము మమ్మల్ని మరింత జ్ఞానములో నడిపిస్తుంది, నీ బోధ మమ్మల్ని జ్ఞానాభివృద్ధిలోనికి నడిపిస్తుంది నాయన. ఇదిగో ప్రభా, మేము మరింత జ్ఞానవంతులుగా, జ్ఞానాభివృద్ధి కలిగిన వారు ఉండడానికి ఇదిగో ప్రభా, ఉదయముననే నీ మాటలు మేము ధ్యానిస్తున్నాం, నీ ఉపదేశముల యందు మేము చెవి ఉంచుతూ ఉన్నాం, నీ బోధ యందు మేము మనసు నిలుపుతూ ఉన్నాం. బాబు, మాకు సహాయం దయచేయండి. జ్ఞానవంతులుగా, మహాజ్ఞానవంతులుగా మేము మార్చబడడానికి, జ్ఞానాభివృద్ధిలో మేము నిలబడడానికి, నీ జ్ఞానము చెప్పున మేము బలము కలిగి, నీ జ్ఞానము చెప్పున మేము ధైర్యము కలిగి, నీ జ్ఞానము చెప్పున ఆత్మీయ శక్తిని మేము కలిగి ఉండి ఇదిగో ప్రభా, మా జీవితాలను ఆశ్చర్యకరంగా, అందముగా, దీవెనకరంగా మార్చుకునే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.